లాయర్ మోయినుద్దీన్ హత్య కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. నంబర్ ప్లేట్ లేని స్కార్పియోతో న్యాయవాదిని ఢీకొట్టి పరారయ్యారు నలుగురు దుండగులు. ఉదయం నుంచి లాయర్ ఇంటి దగ్గరే మాటు వేస్తున్న నిందితులు కారుతో అతివేగంగా వచ్చి హిట్ అండ్ రన్ కు పాల్పడ్డారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రెక్కి వేసి పక్కాగా స్కెచ్ గీసి ప్లాన్ ప్రకారం క్షణాల్లో హత్య చేసి రెప్పపాటులో పారిపోయారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ను చంపిన తీరు చూస్తుంటే హంతకులు ఎంత పకడ్బందీగా వర్కౌట్ చేశారో అర్థమవుతుంది. మాసప్ ట్యాంకుకు చెందిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ఉదయం స్విమ్మింగ్కు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. కారు డోర్ ఓపెన్ చేశాడు. అప్పటికే మాటు వేసిన నిందితులు వేగంగా మరో కారుతో మొయినుద్దీన్ను ఢీకొట్టారు. ఆ వేగానికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్య వెనుక బడాబాబులున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీసీ ఫుటేజ్లో గమనించిన తర్వాత కానీ అసలు విషయం వెలుగులోకి రాలేదు. ఉద్దేశపూర్వకంగానే ఖాజా మొయినుద్దీన్ను ఢీకొట్టినట్లు సీసీ కెమెరాల్లో క్లియర్గా రికార్డైంది. నెంబర్ ప్లేట్ లేని ఓ స్కార్పియో కారు వేగంగా రావడం, ఖాజా మొయినుద్దీన్ కార్ డోర్ తీసేలోపే ఢీకొట్టి పారిపోవడం చూస్తే ఎంత ప్లాన్డ్గా హత్య చేశారో అర్థమవుతోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఢీకొట్టిన స్కార్పియో కారు కోసం గాలిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన వెనుక ఉన్న భూ వివాదాలు, వక్ఫ్ ఆస్తుల తగాదాల వివరాలపై కూపీలాగుతున్నారు.